అభివృద్ధిలో పోటీ పడదామంటూ బీజేపీకి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. కొత్త వ్యాక్సిన్ అంటే అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారన్నారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నామన్నారు మంత్రులు. బీజేపీ లీడర్లు అభివృద్ధిలో తమతో పోటీ పడాలన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి 10,000 కోట్లు తెచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్నారు. ఎల్బీ నగర్ లో అండర్ పాస్, బైరామల్గూడ దగ్గర ఫ్లైఓవర్ ను కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లను నిర్మించామన్నారు కేటీఆర్. ఒక 10,000 కోట్లన్నా కేంద్రం నుంచి ఇస్తే తప్పకుండా కిషన్ రెడ్డి గారికి పౌర సన్మానం చేసి మేము కూడా మీకు సపోర్ట్ కొడతాం, మేము కూడా మీకు జేజేలు పలుకుతాం. దయచేసి ఆ దిశగా అభివృద్ధిలో పోటీ పడదాం, మంచి పనుల్లో పోటీ పడదాం. మేము ₹1 తెస్తే మీరు ₹2, ఎందుకంటే మేము చిన్న ప్రభుత్వం, మీరు పేద ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న 3 కరోనా వ్యాక్సిన్లలో 2 హైదరాబాద్ లోనే తయారయ్యాయన్నారు మంత్రి హరీష్ రావు. ఖైరతాబాద్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హరీష్ ప్రారంభించారు. కొత్త వ్యాక్సిన్ అంటే అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారన్నారు. 60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ వేస్తున్నామన్నారు హరీష్. ప్రపంచంలో ఒక కొత్త వ్యాక్సిన్ ఏదైనా రావాలంటే హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. ఇవాళ 2 వ్యాక్సిన్లు మన హైదరాబాద్ నుంచి రావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషమైనటువంటి విషయం. 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. 615 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. మానేరు రివర్ ఫ్రంట్ తో కరీంనగర్ గొప్ప టూరిజం స్పాట్ గా మారబోతుందన్నారు. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ ఒక గొప్ప టూరిజం స్పాట్ గా మారే అవకాశం ఉంది. ఒక ఫౌంటైన్ మొన్న మీరు చూశారు, ఆల్మోస్ట్ ఇట్స్ కమింగ్ అబౌట్ 40 crores. అది మానేరు రివర్ ఫ్రంట్లో పెడుతున్నాం కాబట్టి మానేరు రివర్ ఫ్రంట్కు రేపు భూమి పూజ చేసుకుంటాం 410 కోట్లతోటి. 310 కోట్ల రూపాయలు సివిల్ వర్క్ స్టార్ట్ అవుతాయి. 100 కోట్లు అందులో ఫౌంటైన్స్, బోట్స్ సంబంధించిన. హైదరాబాద్ కు సమానంగా మహబూబ్ నగర్ జిల్లాను డెవలప్ చేస్తానన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గతంలో అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన జిల్లా ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అన్ని భూములకు సాగునీరు అందుతుందన్నారు. ఎందుకంటే సరిగ్గా ఏం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారిని హెలికాప్టర్ దగ్గర తీసుకొని కార్లో వస్తుంటే ఏం కావాలి తప్పి ఏం కావాలని అడిగి నేను ఏం ప్రకటిద్దామని, సార్ ఎంప్లాయీస్ కు 60,000 చేయాలి సార్, టీఆర్సీ చేయాలి సార్, అవి అంటే విన్నాడు. ఏం అందరు ఏమైనా కూడా నాకు ఆ ప్రాజెక్ట్ కావాలా, ఈ ప్రాజెక్ట్ కావాలా అన్ని అడుగుతున్నారు. వచ్చే నెల ప్రారంభమయ్యే రంజాన్ పండుగపై డిఎస్ఎస్ భవన్ లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రంజాన్ పండుగకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు బీజేపీ నేతలు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సాంప్రదాయాలను తుంగలో తొక్కి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు బండి సంజయ్. రేపు ఇందిరాపార్క్ దగ్గర ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని అసెంబ్లీ వేదికగా స్పష్టమైందన్నారు కమలం పార్టీ లీడర్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ సర్కార్ పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతోందనడానికి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిదర్శనమన్నారు. సభ్యులను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను శాసనసభ స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ రేపు ఇందిరాపార్క్ దగ్గర ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ రాష్ట్ర శాఖ. అయితే బీజేపీ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పర్మిషన్ కోసం హైకోర్టుకు వెళ్లారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయపడుతున్నారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. అసెంబ్లీ సమావేశాలను టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ భేటీగా మార్చారని మండిపడ్డారు. పతనాన్ని గమనించే కేసీఆర్ మోడీపై విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పూర్తిగా కబ్జా చేసిందన్నారు లక్ష్మణ్. బట్టి విక్రమార్క గారు చాలా బేసిక్ గా మాట్లాడుతున్నారు, కేంద్రం మీద దాడి చేస్తున్నారు, పార్లమెంట్ పంపాలని వారు కోరుకుంటున్నారు ఎంపీగా. మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పంపిస్తారా, టీఆర్ఎస్ నుంచి పంపిస్తారా, లేదా ఇద్దరు కలిసి 2 పార్టీలు కలిసి ఆయన ఎంపీగా పంపిస్తారా? మరి కాంగ్రెస్ పార్టీ మీరు తెలుసుకోవాలి, మాకేం అభ్యంతరం లేదు. ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీని
టీఆర్ఎస్ పూర్తిగా కబ్జా చేసింది. ఈ దాగుడు మూతలు ఎందుకో మరి ఇంకా ఎక్కువ రోజులు ప్రజలు మీ నైజాన్ని గమనించారు. అందుకనే రాజ్యాంగబద్ధంగా విలీనం చేసుకున్న మాకు అభ్యంతరాలు లేవు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎన్నికలప్పుడు హామీలివ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. డబ్బులతో నాయకులు ప్రజలను కొని మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ కలలు కంటున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేక్. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు చేయడము, ఓట్లు వేయించుకునడము, తర్వాత మర్చిపోవడం, కేవలం ఎట్లా సొంత ఆస్తులు పెంచుకోవాలి, ఎట్లా ప్రజలకు ఎప్పుడు కూడా గోల్గుమాంచి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఎక్కువ అవినీతి చేయాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు హాజరయ్యారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కరువు కాటకాలు, ఆకలి చావులు లేకుండా చూడాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు. మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ 5 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నంది కమాన్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. మిడ్మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు బీజేపీ నేతలు. 111 జీవో రద్దులో రహస్య ఎజెండా ఉందన్నారు కాంగ్రెస్ లీడర్లు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండానే 111 జీవోను రద్దు చేస్తామని ప్రకటించారన్నారు. గాంధీ కుటుంబమే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు భట్టి. సీఎల్పీ మీటింగ్కు హాజరు కాని రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ను ఓడగొట్టే ఏ పార్టీలోనైనా చేరడానికి సిద్ధమన్నారు. సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమన్నారు. దేశం కోసం, పార్టీ కోసం రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలన్నారు. దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామ రక్ష అన్నారు భట్టి. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి, దేశానికి చాలా అవసరం అని చెప్పి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భావించింది. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి సహా మిగిలిన నేతలంతా హాజరయ్యారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. సభలో మంత్రులు తనపై అటాక్ చేసినప్పుడు పార్టీ మద్దతుగా నిలబడలేదంటూ రాజగోపాల్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎల్పీ సమావేశానికి రాలేదని ప్రచారం జరిగింది. వరి పంట కోత దశకు వచ్చినందున ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతు బంధు మినహా ఇతర వ్యవసాయ రాయితీలను నిలిపివేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ హామీని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. అంటే మీరు ఈ 75,000 నుండి ₹1,00,000 వరకు సంబంధించిన రుణమాఫీ ఇవాళ చేసే ఒక చిత్తశుద్ధి మీకు లోపించిందని చెప్పడానికి ఇవాళ తప్పడం లేదని చెప్పంటుంది. వరిధాన్యం కోతలు ఆరంభమైతే నెల రోజులైతే రాష్ట్రంలో రైతాంగం అంతా తీవ్ర ఆందోళనకు గురై ఉన్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుందా చేయదా? కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు గట్టిగా కొట్లాడితే ఆ పార్టీలోకి పోతామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్ ను దించేందుకు పార్టీ మారుతానన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీ వీక్ అయిపోయిందన్నారు. కాంగ్రెస్ లో ఒకరి కాళ్ళు పట్టుకుని ఒకరు గుంజుకుంటున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. ఇట్లయితే లాభం లేదు. టీఆర్ఎస్ తో కొట్లాడలేము, బీజేపీలో కొట్లాడుతున్నారు గట్టిగా. మనోళ్ళేమో ఇట్లా తప్పు చేస్తున్నారు, ఒకరినోడు గుంజుకుంటారు, కాలు పట్టుకొని లాగుతున్నారు. ఏ ముసలోళ్ళు 75 ఏళ్ల ముసలోళ్ళు కూడా ఇంకా నాదే నడవాలంటారు. టీఆర్ఎస్ లోపాయికారీ సమాచారంతో రైతుల నుంచి టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున భూములు లాక్కున్నారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 7 ఏళ్ల పాటు రైతుల భూములు కొన్నాక ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తామంటున్నారని మండిపడ్డారు. జీవో 111 పై రివ్యూ చేసి పర్యావరణవేత్తలు, రైతులతో బహిరంగ చర్చ పెట్టాలన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. భూముల లెక్కలు తేల్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ జీవో నెంబర్ 111ను రివ్యూ చేయాలి. రివ్యూ ఎక్కడో ప్రగతి భవన్లో చేయొద్దు. ఈ రివ్యూను బహిరంగంగా పర్యావరణ శాస్త్రవేత్తలు,
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఈ జీవో నెంబరు 111 రెవ్యూను చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్. గాంధీ భవన్ 2 గేట్ల నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదాకా ఉద్యమం ఆగదన్నారు ఎన్ఎస్యుఐ నేతలు. అక్రమ కంకర మిషన్లపై సరైన చర్యలు తీసుకోలేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదని తప్పుపట్టింది ఎన్జీటీ. చీఫ్ సెక్రటరీని నివేదిక సమగ్రంగా లేదని చెప్పింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది ఎన్జీటీ. పిసాటి ఇందిరారెడ్డి, నిఖిల్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపింది ఎన్జీటీ చెన్నై బెంచ్. తెలంగాణలో 734 కంకర మిషన్లు ఉండేవని, ప్రస్తుతం 208 పనిచేయడం లేదని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ సీఎస్. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 74 కంకర మిషన్లను మూసివేయించామని చెప్పింది తెలంగాణ సర్కార్. అక్రమంగా మిషన్లు పనిచేస్తున్నా పట్టించుకోని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ సీఎస్. హైదరాబాద్ శివారులో అక్రమ మైనింగ్తో తలెత్తుతున్న పర్యావరణ సమస్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలిచ్చింది ఎన్జీటీ. తర్వాతి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. సోషల్ ప్లాట్ఫామ్స్ వేదికగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. బీజేపీకి ఫేస్బుక్, ట్విట్టర్ సహకరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం చెప్పేవన్నీ పచ్చి అబద్దాలన్నారు రేవంత్. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుంటే పీపీపీ కింద అయినా ఏర్పాటు చేయాలన్నారు ఉత్తమ్. గంగా నదిలా మూసీని కూడా ప్రక్షాళన చేయాలన్నారు కోమటిరెడ్డి. ఫేస్బుక్, ట్విట్టర్ విద్వేషాలను రెచ్చగొట్టేలా మారాయన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా వ్యవస్థలు చేస్తున్న రాజకీయాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ లాంటి పార్టీలకు సహకరిస్తూ అరాచక రాజకీయాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు. లోక్సభ 0 ఓవర్లో సోనియా గాంధీ మాట్లాడారు. వాల్ స్ట్రీట్ జర్నల్, అల్ జజీరా, ది రిపోర్టర్ లాంటి మీడియా సంస్థలు రాసిన ఇన్వెస్టిగేటివ్ కథనాలను సోనియా ప్రస్తావించారు. The rising danger of social media being abused to hack our democracy. It has repeatedly come to public notice that global social media companies are not providing a level playing field to all political parties. కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. నేషనల్ హైవేలు, పేదలందరికీ ఇళ్లు, రైతుల ఆదాయం డబుల్ అన్ని జుమ్లా మాటలే అన్నారు. 100 స్మార్ట్ సిటీలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో ఇప్పటి వరకు 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవని, కానీ రాష్ట్రంలో కిషన్ రెడ్డికి తప్ప ఎవరికీ ఉద్యోగం లేదన్నారు. నేషనల్ అసెట్స్ అమ్మడంలో ఉన్న ఆసక్తి పనులు పూర్తి చేయడంలో లేదన్నారు రేవంత్. वर्ल्ड मैप में ढूंढ रहा हूँ स्मार्ट सिटीज कहाँ बनाए, हिंदुस्तान में तो बना ही नहीं. तो ये सरकार स्मार्ट प्रॉमिसेस करते जा रहा है मगर काम में तो नहीं लग रहा है. 2 करोड़ नौकरी देने के लिए भारत सरकार, मोदी सरकार ने वादा किया था. अगर ये लोग हर साल लोगों को अगर नौकरी दिए तो हमारे तेलंगाना के लिए कम से कम 50 लाख नौकरी मिलता था. मगर तेलंगाना में कोई एक ही नौकरी मिला है, वो किशन रेड्डी को मंत्री जी मिला, मगर उससे अलावा तेलंगाना में तो कोई नौकरी मिला ही नहीं सर. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైల్వే బడ్జెట్పై చర్చలో భాగంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. చట్టపరమైన నాటి హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సూర్యాపేట, కోదాడ మీదుగా హైదరాబాద్, విజయవాడ మధ్య హై స్పీడ్ ట్రైన్ గానీ, బుల్లెట్ రైలు గానీ వేయాలన్నారు. Sir, even if the government of India does not want to do the total investment, even if you would go on a PPP mode, there would be several investors ready to invest in this kind of a manufacturing factory. I would once again appeal to you that as per the provisions of the 2014 Andhra Pradesh Reorganization Act, a railway coach factory or equivalent should be set up in Kazipet at the earliest time. మూసీ కలుషిత నీళ్లతో 1 కోటి మందికి పైగా ఇబ్బంది పడుతున్నారన్నారు ఎంపీ కోమటిరెడ్డి. హైదరాబాద్లోని డ్రైనేజీ నీళ్లన్నీ మూసీలో కలుస్తున్నాయని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవని, పారిశ్రామిక వ్యర్థాలు కూడా భారీగా మూసీలో కలుస్తున్నాయన్నారు. నమామి గంగాలాగా మూసీని కూడా ప్రక్షాళన చేయాలన్నారు కోమటిరెడ్డి. पूरा हैदराबाद का अनट्रीटेड
drainage water mixing in that Musi river, it goes to along with 150 kilometers in my constituency and other constituency also. 1/4 people is suffering with all lung diseases, polluted air. ये ड्रेनेज कोई सीवरेज प्लांट बनाया बीच में नहीं बनाया था. ఆస్ట్రియా ప్రతినిధుల బృందం రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసింది. చట్టసభల గురించి ఆస్ట్రియా టీంకు వివరించిన వెంకయ్య ఆ తర్వాత వారికి ప్రత్యేకంగా జ్ఞాపికలు అందించారు. కాంగ్రెస్ లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో గాంధీ ఫ్యామిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు G23 నేతలు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఒక అడుగు ముందుకు వేసి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పార్టీ నుంచి తప్పుకోవాలన్నారు. దీంతో కాంగ్రెస్ సీనియర్లంతా కపిల్ సిబాల్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొని కపిల్ సిబాల్ పార్టీని గెలిపించారని, గాంధీ ఫ్యామిలీని ఎలా తప్పుకోవాలంటారని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాత్రి గులాం నబీ ఆజాద్ ఇంట్లో G23 నేతల కీలక సమావేశం జరుపుతున్నారు. కపిల్ సిబల్, భూపేంద్ర సింగ్ హుడా, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, శశి థరూర్, మణిశంకర్ అయ్యర్, పీజే కురియన్, పర్నీత్ కౌర్, సందీప్ దీక్షిత్, రాజ్ బబ్బర్ ఆజాద్ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్లోని G23 నేతలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే. వాళ్లు 100 సమావేశాలు పెట్టుకున్నా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ లీడర్లంతా సోనియా వెంటే ఉంటారన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ రష్యాతో బిగ్ డీల్ కు భారత్ ఓకే చెప్పింది. రష్యా చౌకగా క్రూడ్ ఆయిల్ ను ఆఫర్ చేయడంతో ఎంతో తర్జన భర్జన తర్వాత డీల్ కు అంగీకారం తెలిపింది. మార్కెట్ రేట్ కంటే $20-25 తక్కువకే క్రూడ్ ఆయిల్ ఇవ్వడంతో పాటు షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా తామే భరిస్తామన్నది రష్యా. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ లభిస్తుండటంతో రష్యా ఆఫర్ కు ఓకే చెప్పింది మోడీ సర్కార్. అయితే భారత్ రష్యా ఒప్పందంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యాపై అన్ని దేశాలు ఆంక్షలు పెడుతుంటే మీరెలా ఆయిల్ దిగుమతి చేసుకుంటారని ప్రశ్నించారు జో బైడెన్. ఈ ఒప్పందంతో రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా సహకరిస్తున్నట్లే అన్నారు. ఇవి ఇప్పటివరకు